హాయ్ అండి. చూడండి పంచలు కట్టుకొని శనివారం రోజు ఎంత పని చేసిర్రు. నాకు ఇదేనండి వీళ్ళతోన ఏమీ లేదండి. పంచలు కట్టుకొని ప్రదోషకాలంలో శనివారం రోజైతే మేము ఆ శివయ్య దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. నిజంగా ఎంత బాగా అంటే అంత బాగా అనిపిస్తుంది. ఆ శివయ్య దర్శనం అయితే ఎప్పుడు ఎన్ని జన్మల పుణ్యమో అనిపిస్తుంది నిజంగా. ఇక బయట అయితే రాగి చెట్టుకు దండం పెట్టుకోవడం అనేది శనివారం రోజు చాలా మంచి అద్భుతమైన విషయము. ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు రాయి చెట్టును ముట్టుకోవాలి, రాయి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి, రాయి చెట్టుకు దీపారాధన చేయాలన్నమాట. ప్రదోష కాలంలో శివారాధన, రాయి చెట్టును ఆరాధించడం శనివారం రోజు చాలా మంచి రోజు అనమాట. ఇంకా బయట అయితే రాయి చెట్టు ఉంటే చిన్నది ఉంది, పెద్దది కూడా ఉంది, కానీ దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అయితే రాదనమాట. రాయి చెట్టు దగ్గర అయితే దీపం అయితే పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకొని అవన్నీ అగరబత్తి అయితే వెలిగించడం కోసం ఇక్కడికి వచ్చాము మేము. శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అనమాట రాయి చెట్టు ప్రదక్షిణ. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనసులో ఎంత భారం ఉన్నా, ఎంత బాధ ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్తే ఆ యొక్క ఉల్లాసం, ఉత్సాహం, ఆనందమే వేరు. నిజంగా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఏ పూజ చేసినా, ఏ దీపారాధన చేసినా మా హస్బెండే చేస్తాడు. ఎందుకంటే కుటుంబంలో ఇంటి పెద్ద చేస్తే అందరికీ ఆ కుటుంబ సభ్యులకు పుణ్యం అనేది దక్కుతుందని అయితే చెప్తారు కదా. ఆ విధంగా ఏ దీపారాధన చేసినా, ఏం చేసినా మా భర్తనే చేస్తాడు అనమాట. ఇక నేనైతే వీడియో తీయడం జరుగుతుంది. దీపారాధన చూడండి ఎంత బాగా వెలిగిపోతుందో ఆ శివయ్య దగ్గర. ఈ విధంగా అయితే దీపారాధన చేస్తూ ఆ సుబ్రహ్మణ్య స్వామిని, ఆ నాగుల ప్రతిమలను కొలుస్తూ అక్కడైతే దీపారాధన చేయడం అనేది జరుగుతుంది. దీపం, ధూపం, నైవేద్యం ఎక్కడైనా సరే, ఎక్కడ మనం దీపం పెట్టినా ధూపం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక తెలిసిన ఇదిగా మనం చేస్తున్నాం. ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. నిజంగా ఆ యొక్క శివయ్య అనుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మాతో పాటు మీ అందరి పైన ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి. ఏం జరిగిందో మధ్యలో అయితే ఒక చెయ్యి గాలడం అనేది జరుగుతుంది. అది ఎవరికి గాలిందో చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో. చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లాంటి వాళ్ళను ఆదరించండి. ఇంకా అయితే ఇక్కడ దీపారాధన చేసుకోవడం అనేది జరుగుతుంది. చీకట్లో ఆ దీపం వెలుగుతుంటే చూడండి ప్రదోషకాలంలో ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత మహిమాన్వితంగా వెలుగుతుందో దీపం కూడా భలే అనిపిస్తుంది. అసలు నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నాగుల ప్రతిష్ఠ దగ్గర అయితే రాయి చెట్టు పక్కనే ఉంది. ఇది రైట్ సైడ్లో అనమాట. ఖచ్చితంగా శివాలయం వెళ్తే శనివారం రోజు ఇది కంపల్సరీగా చేసుకోవాల్సిన విషయం. ఇంకా ధ్వజస్తంభం, శివాలయంలోకి ఎంట్రీ అవ్వకముందే ముందుగా మనం దండం పెట్టుకోవాల్సింది ఆ ధ్వజస్తంభానికండి. ధ్వజస్తంభానికి అయితే దండం పెట్టుకొని అప్పుడు శివాలయం లోపలికి ఎంట్రీ అవ్వాలి. పెద్దలు చెప్పిన ఆనవాయితీ, గురువులు చెప్పిన ఆనవాయితీ, పంతులు చెప్పే ఆనవాయితీ ఇదే. ఖచ్చితంగా మనకు తెలియకపోతే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇంకా ఆ శివయ్యను దర్శించకముందే ఆ నందీశ్వరుడికి మనలో ఉన్న భావోద్వేగాన్ని, మన యొక్క బాధల్ని, మన యొక్క కోరికల్ని ఆ నందీశ్వరుడి చెవిలో చెప్పుకుంటే అప్పుడు ఆ నందీశ్వరుడు ఆ శివయ్యకి అయితే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నంది మధ్యలో, శివయ్య మధ్యలో ఉండి ఎప్పుడు దండం పెట్టుకోవద్దు. కాబట్టి ఆ నందీశ్వరికి సైడ్లో ఉండి తర్వాత ఆ శివయ్యను దర్శించుకొని, మిర్రర్ ఉంటుంది కదా, ప్రతి శివాలయంలో మిర్రర్ ఉంటుంది, అక్కడ కూడా ఒకసారి తిరిగి దండం పెట్టుకున్నాం. మా బుడ్డోడు కూడా దండం పెట్టుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఆ యొక్క గణపతిని దండం పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఆయన్ని అనమాట ఆది మొక్కులకు ఆది ద ఏమంటారు, ఏదైనా దర్శనం చేసుకునేటప్పుడు ఆ యొక్క గణపతి ఆరాధన అనేది ముఖ్యం. నేను కూడా ఆ యొక్క నందీశ్వరుడికి నాలో ఉన్న కోరికల్ని చెప్పుకుంటూ ఆ 2 వేల మధ్యలో ఆ శివయ్యను చూడడం జరుగుతుంది. మా బుడ్డోడు అయితే దండం పెట్టుకున్నాడు. ఆ వినాయకుడు చూడండి అబ్బా ఎంత బాగున్నాడో. గణపయ్య పక్కనే ఉంటాడు, అలా నాన్న పక్కనే ఎప్పుడు కూడా. ఇంక ఇది బయట అనమాట. చండీ ప్రదక్షిణ అంటారు కదా, అది చేసుకునే దగ్గర ఆ గణపతిని అయితే దండం పెట్టుకోవడం జరుగుతుంది. గల్లు గల్లు గిజ్జలు కట్టే మా గణపయ్య, గల్లు గల్లు నస్తున్నాడే మా గణపయ్య, పిల్ల మల్లె పూలు పెట్టే మా గణపయ్య, రింగు రింగు నస్తున్నాడే మా గణపయ్య.
భలే ఉంటుంది అసలు. ఈ గణపతి సాంగ్ నాకు చాలా ఇష్టము. ఇక గణపతి దగ్గర ప్రదక్షిణ చేసుకొని మళ్ళా శివయ్యని వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. పంచ అంటే శశాంక్కి కూడా వాళ్ళ నాన్నలాగే చాలా ఇష్టము. చూడండి ఆ గణనాథుడు ఎంత భలేగా చూస్తున్నాడు. భలే ఉంటుందండి ఇది. ఈ బాగా అనిపిస్తుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నాకైతే మస్తు ఇష్టం శివయ్య దగ్గరికి వెళ్తే, గణనాథుని కూడా. ఇక మమ్మల్ని చూడండి అతి కష్టం మీద తీస్తున్నాడు శశాంక్ వీడియో. పాపం ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అని చెప్పుకుంటా వేళ్ళు మధ్యలో పెట్టి కెమెరాకి వాడికి వచ్చిరానట్లు ముద్దు ముద్దుగా తీస్తున్నాడు నా బంగారు తండ్రి, మా బుజ్జగనపయ్య, మా బుల్లిగనపయ్య. నిజంగా ఇష్టం లేకపోయినా కష్టంతో తీస్తాడు. వాడు తిట్టుకుంటా కూడా ఎప్పుడు వీడియోలైనా అమ్మ అనుకుంటా తీస్తాడు. పాపం బాగా అలవాటు అవుతుంది వాడికి కూడా. పాపం చేస్తాడు ఏదంటే పిల్లలు ఆట కొయ్యల పిల్లలు అంటారు కదా, ఆడుకుంటుంటాడు కాబట్టి సరిగా ఒక్కొక్కసారి వినడు. ఎంత బాగా తీస్తున్నాడు చూడండి, మీరే చూడండి. నా బంగారం కోసం కామెంట్ చేయండి. జస్ట్ 7+ ఇయర్స్ అండి నా బంగారానికి. ఆ శివయ్య దర్శనం అంటే చాలా ఇష్టం నా శశాంక్కి. వాళ్ళ నాన్నలాగానే ఎంత ఆరాధిస్తాడు, భలే ఆరాధన చేస్తాడు. ఇంకా నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ శివయ్య దర్శనం చేసుకుంటున్నాం. మళ్ళీ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చినాం. భలే ఉంటుంది అసలు. వాడు చేస్తుంటే అల్లరి మాతో పాటు ఆ పంచ కట్టుకొని ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతాడు అనమాట. నాకు ఎంత ముద్దుగా అనిపిస్తుందో వీడియోలో చూస్తుంటే. అంటే మనం వీడియో చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటాం కదా, మన అంత గమనించాం. తర్వాత వీడియోలో చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ నాగప్రతిష్టలు అండి, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం తన్ముఖనాథ సుబ్రహ్మణ్యం బ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం తన్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సుబ్రహ్మణ్య స్వామికి అనేది. ఇక వాళ్ళ నాన్న ఏం చేస్తారు, రెడీగా ఉంటాడు చెమ్ము పట్టుకొని, నేను చేస్తాను. వాళ్ళ నాన్న ఏం చేసే గుళ్ళ వాడు అది చేయాల్సిందే, ఖచ్చితంగా చేసే తీరుతాడు. అందకపోయినా రాకపోయినా దూరం నుంచి అయినా ఖచ్చితంగా వాళ్ళ నాన్న చేసే ప్రతి అభిషేకం కానీ ప్రతి పూజ కానీ ఖచ్చితంగా శశాంక్ కూడా చేస్తాడు. చూడండి వస్తాడు చూడండి, మెల్లగా చెమ్ము పట్టుకొని అయితే వచ్చి చేస్తాడు చూడండి. ఇక మధ్య మధ్యలో నేనైతే సెల్ఫీ వీడియో తీయడం అనేది జరుగుతుంది. నేను కూడా కనిపించాలని చూడండి వచ్చిండు, మళ్ళీ వచ్చిండు బుడ్డోడు వచ్చి మళ్ళీ చేస్తున్నాడు చూడండి అభిషేకం. అట్లా పోయొద్దు నాన్న, దగ్గర నుంచి పోయి అని చెప్తున్నా. పాపం అందుతలేదు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి క్షమిస్తాడు బుడ్డోడిని. ఇక చూడండి మళ్ళీ చూడండి ఇటు వచ్చి పోస్తాడు, అటు నుంచి పోస్తాడు. అందకపోయినా చేయాలి, ఏ పని ఏం చేస్తే అది చేయాలి. మళ్ళీ ఇక్కడైతే ఆంజనేయ స్వామి దగ్గర దీపం ధూపం నైవేద్యం అన్నట్టు ప్రదక్షిణ. అంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయిపోయింది కదా ప్రదక్షిణ. మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర అండి, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం శిరసా నమామి. తర్వాత మళ్ళీ శివయ్య దగ్గరికి వచ్చి దీపం ధూపం నైవేద్యం. ఖచ్చితంగా ముందుగా దీపారాధన చేసిన తర్వాతనే ఆ శివయ్యకు అభిషేకం అనేది చేయడం జరుగుతుంది. చూడండి దీపారాధన 365 ఒత్తులు అయితే వెలిగించాను. శివయ్యకి ప్రదోషకాలంలో శనివారం రోజు ప్రదోషకాలంలో శివారాధన అనేది చాలా చాలా మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తుందండి. మాకు తెలిసినంత వరకు చెప్తున్నా నేను. మీకేమైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే మీరు కూడా మాకు సలహా ఇవ్వండి. మాలాంటి వాళ్ళను ఆదరించండి. ఇంకా తర్వాత దండం పెట్టుకొని అగరబత్తి వెలిగించేసిండు శశాంక్. అసలు ఆగనే ఆగడు. మళ్ళీ కొబ్బరికాయ పట్టుకొని రెడీగా ఉంటాడు చూడండి. ఆ పెట్టిన అగరబత్తికి చేయగాలిందన్న కదా, ఆ పెట్టిన అగరబత్తి శశాంక్కి చేయగలుగుతుంది చూడండి. పాపం చాలా కాలింది, ఇప్పటిదాకా చాలా రోజుల దాకా ఉంది అది అసలు. అదిగోండి ఇంకా తర్వాత ఆ శివయ్యకు అభిషేకం అనేది చాలా చాలా అసలు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. శనివారం రోజు శివయ్యకి అభిషేకం మహిమాన్వితమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఆ శివయ్యకు కావాల్సింది ఏంటండి, గుప్పెడు నీళ్ళే కదండి, చెంబెడు నీళ్ళే కదండి కావలసింది. ఆయన ఆ నీళ్ళనే కోరుకుంటాడు, భక్తుల నుండి ఆ యొక్క అభిషేకాన్నే కోరుకుంటాడు. అందరినీ కూడా ఒకే విధంగా ఆదరించే ఆ శివయ్యకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
హర హర ఈశ్వర బోలో శివ శంకర ఓం నమ శివాయ నీలకందర. ఇంకా నేనైతే చెట్టుకి బిల్వపత్రాలు ఉంటే తీసుకెళ్ళాను ఇంటి దగ్గర నుంచి. అభిషేకం తర్వాత బిల్వపత్రాలను పెట్టడం జరిగింది. కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి బుడ్డోడు, అబ్బా కొట్టి మళ్ళీ అభిషేకం కూడా సూపర్ అంటే సూపర్. నేను అసలు ఆగడండి. దైవభక్తి చాలా ఎక్కువ. నిజంగా అది ఎలా వస్తుందంటే తల్లిదండ్రులు నేర్పించడంలోనే ఉంటుంది. మనం చేసే పనుల్ని చూస్తే వాళ్ళు నేర్చుకుంటారు. మంచి అయినా చెడైనా మనం నేర్పించే దాన్ని బట్టే ఉంటుంది. పిల్లల్ని ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. ఆ శివయ్యే ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని క్షమిస్తాడు ఆ పెద్ద మనసుతో అనేది మనం చూడండి ఎలా చేస్తున్నాడు చూడండి. ఎట్లా అభిషేకం చేయాలో కూడా ఈ బుడ్డోడికి అయితే తెలుసు. నిజంగా నేనైతే ఇదే కోరుకుంటాను, చాలు నా కొడుకుకి ఈ పుణ్యం అయితే దక్కుతుంది. వాళ్ళ నాన్న అయితే అన్నీ నేర్పించాడు వాడికి ఎలా పూజ చేయాలని చెప్పేసి. నిజంగా పిల్లలకు అన్నీ తెలిసి ఉండాలండి. గుడికి వెళ్తే ఇప్పటి నుంచే మనం నేర్పియాలి. 7+ ఇయర్స్ ఈ పిల్లోడికి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని కూడా మన దారిలో తీసుకొచ్చుకోవాలి. మనం ఎలా నేర్పిస్తే అలా నేర్చుకుంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి అక్కడ నీళ్లు పట్టుకొని తాగుదామని వెళ్ళిండు పాపం. వాడికి చెయ్యి అయితే కాలింది. నాకైతే మనసు వచ్చి ఉక్కుమన్నది అసలు. పాపం మస్తు సేపు అంటే తనలాడిండు. మళ్ళీ ఇక్కడ హనుమంతుడి దగ్గర అయితే వచ్చి ఆ శనివారం రోజు కదా, ఖచ్చితంగా హనుమంతుడి ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్. హనుమంతుడి ఆరాధన కూడా చేసుకోవడం జరుగుతుంది. దీపం ధూపం నైవేద్యం అనేది కంపల్సరిగా పెట్టుకోవాల్సిందే. చివరిదాకా చూడండి, స్కిప్ చేయకండి. ఆ యొక్క హనుమంతుడి ఆశీస్సులు కూడా మీ అందరిపైన ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నిజంగా నాకు ఇట్లనే వాడాలనిపిస్తుంది. దీపం ధూపం నైవేద్యం అగరబత్తి అయితే పెట్టడం జరుగుతుంది. అబ్బా భలే అంటే భలే బాగా అనిపిస్తుంది. వెలిగించి అక్కడ ప్రదక్షిణలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అబ్బా వెలిగిస్తుంటే ఆ చీకటి కదా, ప్రదోషకాలం కదా, పెడుతుంటే అగరబత్తి కానీ దీపం కానీ ఆ వెలుతురు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. భలే బాగా అనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడికి వెళ్ళినా కూడా గుడిలో ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అక్కడ ఒక దీపం పెట్టకపోయినా అట్లీస్ట్ అగరబత్తి అయినా పెట్టాలి. చివరి ఘట్టం ఏంటి అంటే శివాలయానికి వెళ్తే ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లాంటి వాళ్ళను ఆదరించండి.